మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కీసరపల్లిలో ఆ, ఎక్కడైతే హైందవ శంకారం కార్యక్రమం జరగబోతుందో ఆ సైట్ దగ్గరికి వచ్చాం. ఒకసారి చూడండి, ఆ వైపున సుమారుగా 65 ఎకరాల్లో స్థలాన్ని ఇక్కడ మనకి కేటాయించిన 65 ఎకరాల్లో సభాస్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం. ఆ వైపున వెళ్ళారు, ఈ వైపున ఎయిర్పోర్ట్ కు దగ్గరగా రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపునే అక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ రాత్రి పగలు ఈ చదువు చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా వెంకటేశ్వరనారాయణ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ గారు ఉన్నారు, అలాగే ప్రాణేష్ గారు ఉన్నారు, ట్రెషరర్ విహెచ్పి మిగతా ప్రబంధం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. రవికుమార్ గారు కృషి హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. ఈ రోజే ఆఫీసర్లతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వివిధ ఊర్ల నుంచి ఏవైతే బస్సులు వస్తున్నాయో వాటికి ఏదైనా పర్మిషన్స్ లాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడం అనేది. రెండోది, హైవేల్లో నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు మేమంతా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి. 5వ తారీఖున సుమారుగా ఈ 65 ఎకరాల్లో 2 లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా వెహికల్స్ సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడం కానీ, బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ, లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్కి వస్తున్నట్టుగా ఉంది. అలాగే వెంకటేశ్వరనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తా ఉన్నారు. స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఇవి కూడా